రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను ప్రజలు పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ముందుకు సాగాలని బాలాజీరావు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రజల పక్షాన ఉండి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కావాల్సిన రోజుల చేతుల అడ్డమైపోయింది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. తను కూడా కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి విధంగా ఉంటారు. వారికి ఇంకా కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అది ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి కట్టుబడి వారు ఇచ్చినటువంటి తీర్పు కూడా శిరసావహిస్తూ ఉన్నాం. ఇంకా మరి రానున్న రోజుల్లో కూడా ప్రజల వెంబడి ఉండి ఏదైతే ప్రతిపక్షంలో పూర్తిగా ప్రజలకు అవసరం ఉన్నటువంటి సేవలన్నీ కూడా అందిస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనోధైర్యంతో ఉండాలి. తప్పకుండా కూడా మేమందరం కూడా వెన్నట్టి ఉంటాం. కొంత ఓపికతోటి సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అలవి కానీ హామీలు ఇచ్చిండ్రో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ నెరవేరుస్తారో తప్పకుండా కూడా ప్రజల వెంబడి ఉండి ఏ విధంగా కూడా ఎవరికైనా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చని పక్షంలో మరి పూర్తి స్థాయిలో వెంబడి ఉండి ప్రజల వెంబడి ఉండి ఖచ్చితంగా నిలదీసి సాధ్యం కాని హామీలు ఇచ్చి దొడ్డదారిన అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రతి అడుగడుగునా నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం. అలాగే రానున్న రోజులలో కూడా ఈ హామీలను నెరవేర్చేదాకా వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో ఉండాలి. మా యొక్క నాయకత్వం కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటాలు ఉధృతం చేస్తాం. ఎందుకంటే మాకు పోరాటం కొత్తగా ఏం కాదు. ఎందుకంటే ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో నిబద్ధతో పనిచేస్తున్నారు. మరి పనిచేయాలి. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మనందరి కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మరి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రధాన ప్రతిపక్షంగా నాయకులుగా ఉంటూ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన ఈ ప్రజల పక్షాన మరి ముందుండి కొట్లాడాలి. ఆ కొట్లాడడానికి వారికి దేవుడు కూడా అన్ని ఆశీస్సులేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజల తరఫున కొట్లాడతాం. అదేవిధంగా ఈరోజు మొన్న చూసినటువంటి ఏదైతే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి బీజేపీ పార్టీ హిందూయిజం పేరుతో ఓట్లు అడిగి తెలంగాణలో దాదాపు సగం సీట్లు 50% 8 సీట్లు ఈరోజు బీజేపీ పార్టీకి మన ప్రజలు కట్టబడడం జరిగింది. కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే మాత్రం మనకు గుండు సున్నా, తెలంగాణకు గుండు సున్నా. అదేవిధంగా ఇది ప్రజలందరూ గమనించాలి. యువత అయినా ప్రజలందరూ కూడా దేవుని పేరిట ఓట్లు వాడికి సీట్లు సాధించి ఈరోజు మనకు వాళ్ళు చేసింది బడ్జెట్ శూన్యం. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే దిశగా పనిచేయాలని, అట్లాగే కార్యకర్తలు అదే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరే వరకు కొట్లాడడానికి కార్యకర్తలందరూ సంసిద్ధులై ఉండాలి. ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు తానపర్తి మోహన్ రావు, భైరెడ్డి రామరెడ్డి.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో పూర్తిగా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంచి ఒకటి మార్నింగ్ అన్నారండి. 8 నెలల్లో ఏ రంగం చూసుకున్నా కూడా మరి అన్ని రంగాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి రంగంలో కూడా విఫలమైంది. ఈరోజు ఎక్కడంటే మచ్చుతునగా ఈరోజు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడితే మన ఈ తెలంగాణకు మొండి చేసి చూపెట్టిన మరి జాతీయ పార్టీ నాయకత్వాలు బీజేపీ కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే తెలంగాణ పదమే ఉచ్చరించని కేంద్ర బీజేపీ పార్లమెంట్లో మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీలకు ఓటేసిన పాపానికి 8 సీట్లు ఇచ్చి బీజేపీకి 8 సీట్లు కాంగ్రెస్కి 8 సీట్లు ఇస్తే కనీసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా మరి కనీసం ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం చాలా విచారకరం. దాన్ని మరి గౌరవ కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విధంగా తెలంగాణ తరఫున మరి నిన్ననే ఖండిస్తూ మన స్థానిక పార్టీ నాయకత్వం ఎప్పుడైనా మరి శ్రీరామ రక్ష ఈ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్ననే పిలిపివ్వడం జరిగింది. మరి ఈ పార్టీ శ్రేణులకైనా జన్మదిన సందర్భంగా గ్రామాలలో కూడా ఎక్కడ ఉన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల పక్షాన 10 సంవత్సరాలు మనం ఏది నాయకత్వం వహించి మరి అధికారంలో ఉన్నాం. మరి 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల తరఫున ఉండి మరి వారి పిలుపు మేరకు పోషించాలని చెప్పి నా పార్టీ శ్రేణులను నాయకత్వాన్ని అందరూ కూడా పిలిపిస్తూ వారు చేసినటువంటి గత 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు మన రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే విధంలో వారు యువతకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటే బాగుంటుందనేటువంటి కొత్త తరం అవకాశాలను ముందుంచే విధంగా కొత్త రకమైనటువంటి ఆలోచన విధానంతో ఐటీ శాఖ నుంచి మొదలుకొని మామూలు కింది స్థాయి మన ఎవరైతే కర్షకులు మామూలు కష్టపడేటువంటి అందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక యువ నాయకత్వంతో ముందు తీసుకుపోయినటువంటి తరుణంలో గత 10 ఏళ్ళు పరిపాలించిన విధానం ప్రజలందరూ తెలుసు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉండి మన కేటీఆర్ గారు కానీ మన ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉండి మనకు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు గతంలో అందించడం వాటిని ఇప్పుడు లోటుగా చేయలేనటువంటి ఇప్పుడు అధికారం ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే ఇచ్చిరో హామీలు వాళ్ళు నెరవేర్చకపోతే వాటిపై ఎప్పటికీ వాళ్ళ ఎంట ఉండి ప్రజలకు అందే విధంగా సంక్షేమ పథకాలు అందే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే వాళ్ళు నిలదీయడానికి ముందుంటామని చెప్పి నిత్యం మనం పోషకాలతో ఉన్న ఆహారం తీసుకుంటేనే జీవన మనుగడ కొనసాగుతుందని అన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ పై అవగాహన కల్పించారు.
గతంలో మన పూర్వీకులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల 100 ఏళ్లు జీవించారని, ఈ కాలంలో కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందన్నారు నరేందర్ రెడ్డి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మానవ మనుగడకు ప్రమాదం తప్పదన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించడంతో విద్యార్థుల్లో చైతన్యం వెల్లివిరుస్తుందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు తీసుకునే పౌష్టికాహారంతో ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని అన్నారు. విద్యార్థులకు రోజు అరటిపండ్లు, గుడ్లు, పాలు వంటి పోషక పదార్థాలను అందించాలని, కుర్కురేలు, ఐస్ క్రీంలు, చాక్లెట్లతో పాటు జంక్ ఫుడ్లకు దూరంగా ఉంచాలని కోరారు. అనంతరం విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ఒక పైతల్ తర్వాత దానిలో విటమిన్స్, ప్రోటీన్స్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయని చెప్పేసి, అట్లాగే ఇక్కడ ఇంకో వైపు జంక్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా పిల్లలు చాలా ఇంప్రెసివ్గా అనుకుంటుంటారు, తినడానికి బాగా అనుకుంటుంది, కానీ అది వాళ్ళకి హెల్తీగా ఉండదు అని చెప్పేసి మరి పిల్లలు చాలా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మరి టీచర్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఇంత చిన్న వయసులో చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా చెప్పడానికి వారిని కూడా అభినందిస్తూ, మరి పిల్లలందరూ కూడా హెల్తీ ఫుడ్కే ఉండాలి. డైలీ ఒక బనానా, ఎగ్ ఇలాంటివి ఉండాలి తప్ప కానీ ఈ కుర్కురేలు, తర్వాత పాప్కార్న్స్ ఇలాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఉండాలి. మరి ఈ చిన్న వయసులో నుంచే మరి వీరికి ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. మరి భారత పౌరులుగా మన దేశానికి వీళ్ళు ఎంతగానో ఉపయోగపడతారని చెప్పేసి భావిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ యూత్ ఓదెల మండల అధ్యక్షులు, మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ మేడగోని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకున్నారు. Long live KTR, long live KTR, long live KTR గారి నాయకత్వం వర్ధిల్లాలి, KTR గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. కేటీ రామారావు అన్న గారి జన్మదిన వేడుకలు ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. పూజలు, అర్చనలతో చేసి అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. యువత అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్ట్రీగా కొనసాగుతూ ఐటీ హబ్బులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కేటీఆర్ గారు. వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. రేపు రానున్న రోజుల్లో కూడా మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి. యువతకు ఆదర్శప్రాయుడు కాబట్టి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మల్లికార్జున సన్నిధిలో మేము కోరికగా మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ రోజు ఓదెల మండల వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో కేక్ కటింగ్ చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఐటీ రంగం ఎక్కడో అట్టడుగులో ఉన్న ఐటీ రంగాన్ని ఆనాడు సమాఖ్య పాలకుల పాలనలో ఐటీ రంగం అంటే కూడా తెలియని దృష్టిలో ఈరోజు ఐటీ హబ్ పెట్టి ఎంతో మంది యువత ఈరోజు ఇతర రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్కు వచ్చి ఐటీ రంగంలో జాబ్ చేయడానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు మన కేటీఆర్ గారు. వారు ఈ 10 సంవత్సరాలలో ఐటీ రంగాన్ని చాలా ముందుకు తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ముందడుగులో ఉంచిన ఘనత మన రామన్నకు కూడా దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. ఆయన బర్త్డే కేక్ కట్ చేసినాము. ఈరోజు ఆయన జన్మదినం చేసుకున్న సందర్భంగా ఆయన మరలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని నేను కోరుకుంటున్నా. మరియు ఆయన
ఇంకొక అంటే మనము 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఐటీ రంగంలో ముందుకు తీసుకువెళ్లి అనేక పరిశ్రమలను స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు. 2029లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంపదనా హలో దాదా ఫోటో తీసుకున్నారా స్వీట్లు పంపిణీ చేయాలి జరగరా అదే నువ్వు అన్నయ్యకి బాబు పట్టాన మంచిగా వస్తారు మంచి వస్తలేదు అన్న 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకుపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు తారక రామారావు గారు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం, వారు ముందు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎన్నో పదవులు అధిరోహించాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళ్ళి ఎన్నో ఉపాధి విద్యార్థులకు ఉపాధి కల్పించి వారికి ఐటీ పర్పస్లో ఎన్నో శాఖలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి తారక రామారావు గారు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండాలని, ఆయన ఇంకెన్నో పదవులు సాధించాలని మండలంలో ఉన్న ప్రజలందరూ ఆ వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. బ్రహ్మాండంగా వారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మా మండల కార్యకర్తల పక్షాన ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఐటీ తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారు ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి రానున్న భవిష్యత్తులో కేసీఆర్ మరిన్ని పదవులు అవరోధించి రానున్న భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాలని కేటీఆర్ని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.